షోల్డర్ పెయిన్స్ మనము విపరీతంగా చూస్తూ ఉంటాము. ముఖ్యంగా వయసు వచ్చిన వాళ్ళల్లో ఈ షోల్డర్ పెయిన్స్ బాగా గమనిస్తూ ఉంటాము. ఈ షోల్డర్ పెయిన్‌లో చాలామంది డయాబెటిక్ ఫ్రోజన్ షోల్డర్ ఉంటుంది. నాన్ డయాబెటిక్ ఫ్రోజన్ షోల్డర్ ఉంటుంది. కానీ ఇక్కడ షోల్డర్‌లో ఫ్రోజన్ షోల్డర్ లేకుండా, షోల్డర్‌లో నొప్పి లేకుండా, మెడ దగ్గర కూడా నొప్పి లేకుండా, అంటే భరించలేనంత నొప్పి లేకుండా, భరించగలిగినంత నొప్పి మెడ దగ్గర ఉండి, చెయ్యి ఒక్కోసారి లేపడానికి కూడా ఏడ వరకే వచ్చి చెయ్యి లేపలేరు. మనం సపోర్ట్ ఇస్తే లేపగలుగుతారు. సో ఇలాంటి నొప్పిని మనము షోల్డర్ పెయిన్ కింద తీసుకోవచ్చా? అసలు ఏంటి? అదే ఒక న్యూరలాజికల్గా ఒత్తిడికి లోనయ్యి ఆ కండరాలు ఒక లెవెల్కి రాగానే ఆ శక్తి సరిపోక చెయ్యి లేపలేరు. సో ఇలాంటి వాటిని మనం షోల్డర్ పెయిన్ కింద ట్రీట్ చేస్తే, ఎందుకంటే షోల్డర్లో ఏ ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి రొటేషన్ ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ రొటేషన్ నార్మల్గానే ఉంటుంది ఇటు తిప్పినా కూడా, కానీ ఆ చెయ్యి ఎత్తటం మాత్రం రాదు. యాక్చువల్గా అది ఫ్రోజన్ షోల్డర్లో ఉంటుంది ఆ ప్రాబ్లం. అది ఫ్రోజన్ షోల్డర్ లేకుండా మళ్ళీ ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని చూస్తే నెక్ దగ్గర ఎగ్జామినేషన్ చూసుకోవాలి, అలాగే రెక్క దగ్గర వింగ్ బోన్ దగ్గర ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. తర్వాత ఎంటైర్ హ్యాండ్కి సప్లై అయ్యే ఈ సర్క్యులేషన్ కావచ్చు, న్యూరలాజికల్ స్టిమ్యులేషన్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో చూసుకొని దాని యొక్క స్ట్రెంగ్త్ని కానీ మనం కానీ ఇంప్రూవ్ చేయగలిగితే, రీహాబ్ పద్ధతి ద్వారా మనము ఈ నేచర్ క్యూర్ అండ్ ఫిజియోథెరపీ పద్ధతి ద్వారా చేయగలిగితే ఆ చేతికి స్ట్రెంగ్త్, ఆ కండరాల యొక్క లోకల్ మజిల్స్ అన్నీ కూడా బిల్డ్ అయ్యి స్లోగా ఆ గ్రిప్ అనేది వస్తుంది. దాని స్ట్రెంగ్త్ వల్ల మనకు వాళ్ళు నార్మల్గా రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని అలాగే వదిలేస్తే ఆ కండరాలు లిఫ్ట్ చేయడం కష్టమైనప్పుడు దాని యొక్క వర్క్ యాక్టివిటీ బాగా తగ్గటం వల్ల ఆ కండరాలు కూడా బలహీనమయ్యి అక్కడ కండరం యొక్క సాంద్రత, అంటే మజిల్ కూడా ఆ ఇంటెన్సిటీ మజిల్ కూడా స్లోగా సన్నబడటం అనేది జరుగుతుంది, అంటే మజిల్ తగ్గిపోతుంది. సో దానివల్ల మనకు ఆ గ్రిప్, ఆ స్ట్రెంగ్త్ ఇవన్నీ కూడా లూజ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇట్లాంటివి షోల్డర్ పెయిన్స్ లేదా నెక్ పెయిన్ కొన్ని అక్యూట్గా ఉన్నప్పుడు మనకు నోటీస్ అవుతాయి, కొన్ని క్రానిక్ అయిపోయి భరించగలిగిన స్థితిలో ఉండి తెలియకుండానే ఈ చెయ్యి లేపలేనంత స్థితికి మనల్ని తీసుకొస్తున్నాయంటే వీటినన్నిటిని కూడా మనము జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్, ఇవన్నీ కూడా తగ్గించుకునే శక్తి మన బాడీకి ఉంది. దాన్ని ముందు మనం అర్థం చేసుకొని తగ్గించుకోగలిగితే ఇలాంటి సమస్యల నుంచి మనం తొందరగా బయటపడతాం.